అక్క హాయ్ అక్క నమస్తే. హాయ్ రోహిత్. బాగున్నారు? గుడ్ గుడ్. గుడ్. ఉమెన్స్ డే వస్తుంది అక్క, 8th ఉమెన్స్ డే వస్తుంది. నేను ప్రతి ఇయర్ ఈ కుల్లం కుల్ల స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఇయర్ నేను ఉమెన్స్ డే రోజు ఒక స్పెషల్ ఉమెన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చినాను. ప్రాబబ్లీ లాస్ట్ ఇయర్ చేసుకుంటూ వచ్చినాను. సో ఇయర్ నాకు పర్ఫెక్ట్ ఉమెన్ అంటే నాకు మీరే కనిపించినారు. నా దృష్టిలో చాలా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా క్యారీ ఫార్వర్డ్ అయ్యే అమ్మాయి ఉమెన్ అంటే నాకు మీరే కనిపించినారు అక్క. మీరు ఇంటర్వ్యూ ఇవ్వరు అన్నారు, నేను బ్రతిమిలాడి మీ దగ్గర ఉన్న చనువుతోటి ఒప్పించి మరీ నా ముందు కూర్చోబెట్టుకున్నాను. మీతో చనువు ఉన్నా కూడా బ్రతిలాడాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ మిమ్మల్ని నేను ప్రపంచాన్ని చూపించాలనుకున్నాను అక్క. అంటే ప్రతి చిన్న సమస్య వచ్చినప్పుడు అమ్మాయిలకి కానీ ఉమెన్కి కానీ ఆ సమస్య పెద్దగా చూస్తుంటారు. పెద్దగా చూడడం కాదు, సూసైడ్స్ అనేసి ప్రెషర్ తీసుకోవడము, చిన్న దానికి ఆత్మహత్యలు, చిన్న దానికి గొడవలు, చిన్న దానికి ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం వల్ల చాలామంది లైఫ్స్ ఖరాబ్ అవుతున్నాయి. బట్ ఎంత ఇంట్లో ఏం జరిగినా కూడా చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తూ మీరు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు, చాలా యాక్టివ్గా మీరు తిరుగుతున్నారు. సో వాళ్ళందరు అమ్మాయిలకి మీరు ఒక నివేదిత అనే అమ్మాయిని నేను ఒక ఎగ్జాంపుల్గా ఈ ఉమెన్స్ డే రోజు పర్ఫెక్ట్గా చూపించాలనుకున్నాను. బాధ ఎంతున్నా కూడా దిగమించుకోండి, ఓపెన్గా మీరు మాట్లాడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అక్క. యు ఆర్ ద పర్ఫెక్ట్ ఉమెన్. నాకు తెలిసి ఈ 2 తెలుగు స్టేట్స్లో యాజ్ ఆఫ్ నౌ నాకు మీరే పర్ఫెక్ట్ అనిపించినారు అక్క. థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ సో టు బీ హానెస్ట్లీ 2 years బ్యాక్ మనం ఒక ఇంటర్వ్యూ చేసినాము. అది ఇదే టైంలో చేసినాము. నా ముందు అప్పుడు లాస్యమ్మ ఉండే, లాస్యమ్మ పక్కన మీరుండే. సో అదొక పిక్నిక్ స్పాట్ లాగా అయిపోయింది. మార్నింగ్ వచ్చినాము, మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే డిన్నర్ టైం పంపించినారు. డిన్నర్ టైం కూడా ఉత్తి చేతులతో పంపలేదు, ఏదో గిఫ్ట్స్ ఇచ్చేసి మాకు ఒక చిల్ల ఎంజాయ్ చేసి మధ్యలో నీళ్ళ ఫర్ చాయ్. అప్పుడు చాలా లో ఫీల్ అయింది లాస్యమ్మ. అసలు తను ఫస్ట్ టైం, కానీ మీరే దగ్గరుండి చాలా నాకు ఇప్పటికి గుర్తున్నాయి ఆ క్షణాలు. దగ్గరుండి ఇట్లా కాదే, ఇట్లా మాట్లాడని చెప్పేసి నాకు ఎంత చిరాకున్నా మీరు నాకు చిరాకునేసి పక్కన పెట్టి మీరు ఆ రోజు చేసినారు. కట్ చేస్తే 2 years తర్వాత తన ప్లేస్లో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో అప్పుడు తను ఉంది, ఇప్పుడు తను లేదు, ఇప్పుడు మీరున్నారు అంతే. కానీ తను లేకున్నా కూడా తన ఇంట్లో మనం చేస్తున్నాం కాబట్టి మీ ఫాదర్ మీ సిస్టర్ ఇప్పుడు మన మధ్యలో ఉన్నారని నా ఫీలింగ్తో, కాబట్టి నేను మీ ఇంట్లో మీ పాత ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నాను అక్క. సో ఏదున్నా అక్క, ఎమోషన్ ఇస్ ఎమోషన్, బట్ మీ అందరికీ లేకున్నా మేము ఉన్నాం అనేది ఒక మీకు స్ట్రాంగ్గా ఉండండి. అప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఉంటా, ఫ్యూచర్లో కూడా మేము ఉంటారు. మీరు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నేనే కాదు, మీ కాన్స్టెన్సీ కంటోన్మెంట్ అంటే సాయన్ అంటే కంటోన్మెంట్, అది దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. అది ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. యాక్చువల్లీ నేను రావడానికి చాలా తడబడ్డాను, చాలా వెనక ముందు అయ్యాను. బట్ గుడ్ యూ గాట్ మీ హియర్. నాకు ఐ గాట్ బ్యాక్ టు ద మెమరీస్, లాస్ట్ యొక్క మెమరీస్కి. సో ఐ నో దట్ డే ఆ రోజు మనం చాలా ఆ ఇంటర్వ్యూ అవ్వడానికి మనకి చాలా సేపు అయింది, చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. ఆ ఇంటర్వ్యూ మెమరీస్ అంటే నాకు గుర్తొస్తే వి వెంట్ ఫర్ 2-3 hotels అక్క. నేను ఏసీ, మన ఇంట్లో ఏసీ లేదు. అండ్ మోర్ ఎవర్ సాయన్ 6 సార్లు ఎమ్మెల్యే, 5 times అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏంద్రా ఇల్లు ఇంత చిన్న ఉంది వద్దక్క అంటే వి వెంట్ ఫర్ ఐటీసీ కాకతీయ పోయినాం, కోహినూర్ చూసినాం. అక్క హోటల్కి 70,000 ఎందుకు అక్క, వద్దక్క, డబ్బులు వేస్ట్ చేయొద్దక్క అంటే లేదు, నీ కంఫర్ట్ ఇంపార్టెంట్ అన్నారు. అది ద బెస్ట్. దాని అవుట్పుట్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది అక్క. దాని ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అయిన తర్వాత అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ కదా అక్క. దట్ వాస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ అక్కకి. అండ్ షీ వాస్ ఆల్సో, అండ్ చాలా నచ్చింది. అంటే అవుట్కమ్ చూసాక వి ఆల్ వర్ సో సాటిస్ఫైడ్. అంత చేసేటప్పుడు మనకు అర్థం కాలేదు కానీ బికాస్ ఆల్ ఫన్ లెవెల్లో చేసాం మనము. బట్ ఇట్ వాస్ వెరీ నైస్. ఆ ఇంటర్వ్యూ సక్సెస్ కావడానికి ప్రత్యేకంగా పరోక్షంగా మీరే అక్క. అంటే తను ఫస్ట్ టైము, తను ఎప్పుడు జోవెల్గా ఉంటుంది, మాట్లాడితే సీరియస్నెస్ కనబడదు. నాకు కుల్లం అంటే పంచ్ డైలాగులు సీరియస్నెస్, ప్రతిసారి నవ్వుతుంటే మీరు వచ్చి ఇంకా అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి టైం తీసుకున్నా కానీ మీరేమో స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ కాకుండా డైరెక్ట్ ఏలో చేసుకున్నాము. బట్ దట్స్ అ ఫన్నీ మూమెంట్. అండ్ లైఫ్లో అది ఇంటర్వ్యూ అనేది ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. తను ఎప్పుడైనా చూసుకోవాలన్నా కూడా
ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఉంటుంటాయి. సో ఆఫ్టర్ 2 years తర్వాత ఇదే టైంలో మిమ్మల్ని చేస్తున్నాం. లాస్ట్ మంతే సంవత్సరికం లాస్యం అది. డాడీది సెకండ్, రైట్? సాయన్న లేని ఫ్యామిలీలో ఇప్పుడు ఎలా ఉంది అక్క? సాయన్న కానీ లాస్యమ్మ యాక్చువల్లీ డాడీ తర్వాత మేము డాడీది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండానే అయ్యింది. సో ఆ టైంలో లాస్యక్క వాస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీబడి. నేను డాడీకి చాలా చాలా ఇయర్స్ నుండి ఇంకా క్లోజ్, 24/7 డాడీతో ఉండేదాన్ని కాబట్టి ఐ వాస్ హిట్ ద మోస్ట్. నేను డాడీ చెల్లె ఎప్పుడు వి 3 వర్ ట్రియో అనమాట. ఎప్పుడన్నా కానీ ఏది ఉన్నా కానీ వి 3 యూస్ టు టాక్, వి యూస్ టు హ్యావ్ ఫన్, అట్లాంటివి ఉంటుండే అనమాట. డాడీ వాస్ వెరీ చిల్డ్ అవుట్ అండ్ చాలా మంచిగా చూసుకునేవారు అనమాట పిల్లల్ని ఇంట్లో. అండ్ ఆ సడన్ మూమెంట్ విచ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, అంటే హీ వాస్ నాట్ సిక్, హీ వాస్ నథింగ్ హ్యాపెండ్, ఇట్లా ఏదైనా ఉంది బాధ అట్లా కూడా లేకుండా సడన్గా ఆలోచించకుండా, అంటే మేము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే టైంలో అయ్యిందనమాట ఇదంతా. డిశ్చార్జ్ సమ్మరీ వచ్చేసింది, సో విల్ బి గోయింగ్ హోమ్ అన్న టైప్లో అనుకోగానే ఇదంతా అయ్యింది. సో ఇట్ వాస్ సో అన్ప్రిడిక్టబుల్. అప్పటికే మేము ఐ మీన్ యునో ఆల్ కిడ్స్ వాట్ దే హ్యావ్, ఇప్పుడు కాదు, ఎనీ కిడ్ వాళ్ళ పేరెంట్స్ ఎంత ఓల్డ్ అయినా యూ విల్ ప్రే ఆర్ యూ విల్ థింక్ ఇంకొక 20 years వాళ్ళు మాతో ఉండాలి, ఇంకొక 40 years మేము ఉన్నంత వరకు వాళ్ళు మాతో ఉండాలి అనుకుంటారు. సో ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ అస్. మేము అదే అనుకుంటున్నాం అనమాట. డాడీ ఇంకా నాట్ ఓన్లీ మేము నాకు డాడీ చనిపోయిన తర్వాత అనిపించింది మేమే కాదు, అలా కంటోన్మెంట్ ప్రజలకి కూడా డాడీ మీద దే హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. అంటే మేమెంతైతే బాధపడుతున్నామో అంతనే ఎవ్రీ పర్సన్ ఇన్ కంటోన్మెంట్ అంతనే చెదిరిపోయారనమాట ఆ పరిస్థితిని. దాని తర్వాత లాస్యక్క షీ కేమ్ ఇన్ ఫ్రంట్ అండ్ షీ వాజ్ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. ఇంట్లో తనే చూసుకునేది ఎవ్రీథింగ్. మా మంచి చెడ్డలు కానీ, ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే ఆ ఎలక్షన్స్ ప్రెషర్ ఇవి అన్నీ చూసుకుంది. అండ్ ఎలక్షన్స్ మేమిద్దరం చాలా కష్టపడ్డాము. సో ఆఫ్టర్ టికెట్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి వి డిడ్ంట్ లీవ్ అ సింగిల్ పర్సన్. ఈ టికెట్ గ్యాప్లో ఒక డిస్కషన్ చెప్తాను నేను. నాకు తెలుసు లాస్యమ్మ నాతో డిస్కస్ చేసుకుంది కాబట్టి, డిస్కషన్ అయింది కాబట్టి, మీకు టికెట్ రావడానికి కూడా చాలా కష్టాలు పడ్డారు. ఓపెన్గా చెప్పండి. 5 times ఎమ్మెల్యే ఉండి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సాయన కూతురికి టికెట్ రావడానికి, అంటే అప్పుడు ఉప ఎన్నికలు రాలేదు, ఫిబ్రవరిలో చనిపోతే ఒక 6-7 months వెయిట్ చేసినాం. ఈ 6-7 months కూడా మీరు ఉన్నాకని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. అంటే ఒక్కొక్క క్షణంలో మీకు టికెట్ వస్తుందా రాదా అనే క్వశ్చన్ మార్క్. ఆల్టర్నేట్గా అక్కడ ఉన్న మిగతా లీడర్స్ చాలా యాక్టివ్ అయిపోవడము, మీరున్నాగానే వాళ్ళు కార్యక్రమాలు చేయడము, అన్ని యాక్టివిటీస్ అయిపోతున్నాయి. ఒక్కొక్కసారి మీరు లో ప్రొఫైల్, అంటే లో ఫీల్ అయ్యే మూమెంట్ కూడా అప్పుడు ఎదురైంది. షీ సెడ్ మీ ఎవ్రీథింగ్, అంటే టికెట్ మాకు దక్కదో అనే ఆ మూమెంట్ కూడా మీకు వచ్చింది కదా. ఎందుకు ఆ మూమెంట్ ఎందుకు వచ్చింది? ఇట్ వాస్ మోర్ లైక్, అంటే చాలా మంది కంటోన్మెంట్ నుండి ట్రై చేయడం వల్ల అక్కడ ఏమైపోయింది అంటే మెనీ ఎక్స్పెక్టెడ్ ద టికెట్. ఒకళ్ళు ఏమనుకున్నారంటే సాయన్న గారు ఇన్ని ఇయర్స్ ఉన్నారు, మేబీ దిల్ గివ్ ఏ ఫ్రెష్ ఫేస్ ఒకళ్ళు తీసుకుంటారు అలా అనేసి ఎంతోమంది వాళ్ళ ఓన్ సైడ్ నుండి వాళ్ళు ట్రై చేసుకున్నారు. కేసీఆర్ గారు కూడా మమ్మల్ని పిలిచి మాకు ఇవ్వడానికి కారణం ఇన్ని ఇయర్స్ డాడీ ప్రజలకి సేవ చేసినందుకు. అండ్ కేసీఆర్ గారికి తెలుసు దట్ ఇప్పుడు కూడా ప్రజలలో మీరు చూస్తే డాడీది అలా అయిన తర్వాత కూడా కంటోన్మెంట్ ప్రజలు మమ్మల్ని వదిలేదు. ఇట్స్ నాట్ దట్ మేము అంటే వీళ్ళు మాకు కావాలి మీరు రండి అన్న టైప్లో మాకు సిచ్యువేషన్ లేకుండే అప్పుడు. ఎవ్రీబడి వర్ దేర్ ఇన్ అవర్ హౌస్. మేము కంఫర్టబుల్ ఫీల్ అయ్యేంత వరకు దేవర్ విత్ అస్. అండ్ అంటే ఎవరైతే ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు కొత్త ఫేసెస్కి ఇస్తారు, మేబీ విల్ హ్యావ్ ఎ ఛాన్స్, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ సాయన గారు ఉన్నారు, కొత్త ఫేస్కి ఇస్తారేమో అనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ ట్రై చేశారనమాట. సో అట్లా కాకుండా కేసీఆర్ గారు సాయన్న వాళ్ళ ఫ్యామిలీ నుండే రావాలి అనేసి మమ్మల్ని పిలిచి. కేసీఆర్ గారు ఒక్కరే మిమ్మల్ని నమ్మినారు. ఈవెన్ కేసీఆర్ గారి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది ఆల్టర్నేట్ గా ఒక వ్యక్తులని ప్రొజెక్ట్ చేసిన. అంటే ఎలా ఉండే అంటే అలాంటి పరిస్థితి, బికాస్ ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఏంటంటే హీ నోస్, హీ ఈస్ అ సీనియర్ లీడర్, డాడీతో పనిచేశారు, సో డాడీతో కలిసి ఉన్నారు. అండ్ హీ నోస్ సాయన్న గారు విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్.
ఆయన హీఈస్ అ పీపుల్స్ పర్సన్, అంటే ప్రజల కోసం సేవ చేశారు. ఆయన సొంత ఫ్యామిలీ కానీ ఆయన సొంత గ్రోత్ ఇవన్నీ చూసుకునే టైప్ కాదు. సో హీ న్యూ దట్ కంటోన్మెంట్ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా, బీఇట్ యూ మే బీ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ పార్టీస్ ఇన్ కంటోన్మెంట్, అన్ని పార్టీస్ సాయన దగ్గరికి వచ్చేవారు. దే నెవర్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ దట్ ఓకే సాయన గారు బీఆర్ఎస్లో ఉన్నారు, మేము వెళ్ళొద్దు, ఈ దానికోసం ఈ వర్క్ కోసం వెళ్ళొద్దు అని ఉండేది కాదు. కేసీఆర్ గారు ఒక్కరే మిమ్మల్ని నమ్మినారు, మిగతా అదే కుటుంబం చెందిన వ్యక్తులు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు దే వాంటెడ్, అంటే ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కవితక్క అందరు కానీ దే హ్యాడ్ దిస్ ఫీల్ దట్ సాయన వాళ్ళ ఇంటి నుండి ఒక మనిషి రావాలనేసి ముందటి నుండే మాతో మాట్లాడడం అయితే జరిగింది. కానీ దేవర్ పీపుల్ హూ వర్ వాంటింగ్ దెమ్ టు గివ్ దెమ్ ఎ ఛాన్స్. ఓకే, అంటే మాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే మేబీ మేము తెచ్చుకుంటాము కదా, బికాస్ బీఆర్ఎస్ వాస్ అప్పుడు రూలింగ్ ఉండే, ఈక్వల్లీ హార్డ్ లైక్ సాయన గారు అండ్ విల్ గెట్ దట్ థింగ్ అన్న టైప్లో వాళ్ళు అడగడం జరిగింది. బట్ అల్టిమేట్లీ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ సాయనాస్ ఫ్యామిలీ. సో లాస్యాక్కకి ఇచ్చారు. అండ్ కేసీఆర్ గారు ఇచ్చినందుకు అండ్ ఇదంతా జరిగేటప్పుడు కూడా he got us into confidence much before ఈ టికెట్ కన్నా ముందే. కేసీఆర్ గారు మాకు మచ్ బిఫోర్ ముందే చెప్పేశారనమాట. సో వీ వాంట్ ఇట్ ఫ్రమ్ సాయనస్ ఫ్యామిలీ, సో వీ వాంట్ యూ టు బీ ఈక్వలీ యాక్టివ్ అండ్ డూ, బికాజ్ ఆ పరిస్థితి ఏమైందంటే మేము మీటింగ్స్ చేస్తుండే విత్ ఆల్ అదర్ కంటెస్టెంట్స్, అంటే మాతో పాటు ఎవరైతే ఉండొచ్చో ఉండకపోవచ్చో అనుకున్న వాళ్ళందరితోనే మీటింగ్ చేస్తుండే. సో ఇట్ వాస్ వెరీ మచ్ కన్ఫ్యూజన్ స్టార్టెడ్ ఇన్ ద ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా, వీళ్ళందరూ మీతో పాటే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సాయనాస్ ఫ్యామిలీ అన్న టైప్లోనే ఉండే. కానీ వే బిఫోర్ మాకు కేసీఆర్ గారు గాట్ ఇన్ టు కాన్ఫిడెన్స్. లైక్ యుద్ధము అంటే ఇట్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆర్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు గెట్ ఇట్. అంటే సాయన కూతుర్లే కదా, 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కదా, ఇంకెందుకులే ఇంకొరను మనం నిలబడదాం అనే అలా అని కాదు, బట్ అలా అని కాదు, బట్ దేవర్ లైక్ యూనో ఇప్పుడు మేబీ ఇప్పుడు ఆల్రెడీ లాస్యమ్మ కార్పొరేటర్గా ఉండే, సో షీ వాస్ దేర్ ఇన్ పాలిటిక్స్ బిఫోర్ ఓన్లీ, కాబట్టి కేసీఆర్ గారు హీ వాస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ హర్. సో నువ్వు ఆల్రెడీ యూ నో పాలిటిక్స్, మీరు డాడీతో ఉన్నారు, యూ నో హౌ టు డీల్ విత్ సిచ్యువేషన్స్ ఇన్ పాలిటిక్స్ అన్న టైప్లోనే కాన్ఫిడెన్స్తోనే ఇచ్చారు. అట్లా అనేసి ఇట్స్ నాట్ దట్ వస్తుందో లేదో అని కాదు, కానీ వీఆర్ హ్యావింగ్ ఒక ఫెయిత్ ఒకటి మాకు. ఇన్ఛార్జ్ అంటే వీళ్ళందరి ప్రెషర్ ఉండే, వీళ్ళందరి ప్రెషర్ ఉండే. సో దట్స్ ద రీజన్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా గాట్ ఎవ్రీబడి ఇన్ టు కాన్ఫిడెన్స్ అండ్ దెన్ ఇచ్చారనమాట అట్లా అనేసి. వెరీ ఇది నాకు కావాల్సింది లాస్ట్ మీరు చెప్పారు అంటే. బట్ ఎంతమంది నాతో లాస్యమ్మ చెప్పిన విషయం ఏంటంటే అదే ఫ్యామిలీ నుంచి ఎంతమంది డ్రాప్గా అని చెప్పేసి అన్నారంట, ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగినా కానీ కేసీఆర్ గారు ఒక్కరే నేను నీకు ఇస్తున్నాను, మీరు గెలిచి వస్తున్నావు అని అన్నారంట. కేసీఆర్ గారు మాకు ముందే పిలిచి, డాడీది మాకు ఉన్నప్పుడే పిలిచి ఒక రోజు చెప్పారనమాట. సో ఇప్పుడు కేసీఆర్ గారితో కాకుండా ఇంకొక వ్యక్తి కూడా మీ ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేశారంట. సో ఇంకా అసెంబ్లీ నుంచి అయితే ఫుల్ అప్పుడే చెప్పేసారు సీఎం గారు, బట్ వీ వర్ జస్ట్ వెయిటింగ్. ఇంకా ఇప్పుడే తలసాని గారిని కలవడానికి వెళ్తున్నాం. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బిగ్ కంగ్రాట్స్, వాళ్ళు చేయబట్టి మీకు ఈవెన్ అంకుల్ ఫాట్ ఫర్ us like so badly అందరూ చెప్పినారు అనమాట. నేను ఆ రోజు అందుకే మీకు ఫోన్ చేస్తున్నా, మీరు కట్ అవుతుంది, మళ్ళీ నేను చేస్తున్నా, మీరు మళ్ళీ ఏం చేశారు. అండ్ ఇట్ వాస్ సో కన్ఫ్యూజింగ్. మళ్ళీ ఇంకా దేంట్లో పడిపోయినా చేద్దాంలే అనుకున్నా, బట్ ఫైనలీ విల్ ప్లాన్ మంచిగా మీరు వచ్చేసి. నేను సాయంత్రం వస్తాను, కూర్చొని చేద్దాం. షూర్ షూర్, ఆల్వేస్ యూ. నెక్స్ట్ కంగ్రాట్స్ ఎమ్మెల్యే అమ్మ లాస్యమ్మ. థ్యాంక్ యూ. యు ఆర్ ద ఓన్లీ వన్ ఎమ్మెల్యే ఫ్రమ్ హైదరాబాద్ సిటీ. లక్కీగా మన మినిస్టర్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి సాయన ప్లేస్ లో. ఇవన్నీ చేసుకుంటే నీట్ గా. బట్ ఫస్ట్ ఇది వీ హావ్ టు ప్లాన్ సూపర్ గా. నన్ను ఈవినింగ్ వస్తాను అమ్మా, ఈవినింగ్ వచ్చి కూర్చొని థ్యాంక్ యూ అమ్మా. రైట్. అక్క
అయితే సో తల్సాని ఫ్యామిలీ కూడా మీకు బాగా సపోర్ట్ చేశారు అక్క. నాకు లాస్ట్ మినిట్లో నాకు షేర్ చేసుకున్నా. అంటే లాస్యమ్మ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అదేమి ఇస్తారు అక్క అదే ఇస్తారు కదా చేతికి, ఏమిస్తారు అదే అక్క, అది తీసుకొని ఏమంటారు, సో హ్యాపీ గుర్తు చేసుకో లైక్. ఓకే, అయితే తల్సాని గారి ఫ్యామిలీ గురించి చాలా కష్టపడినాం రోహిత్, చెల్లగెలవడానికి చాలా కష్టపడినాం. మామూలు కష్టం కాదక్క. మీరే అప్పుడు మీకు ఏ ఇన్ఛార్జ్ లేరు కదా అక్క, మీకు మీరే చాలా కష్టపడ్డాం అక్క. మీరు ఐ ఎవరు ఎక్స్పెక్టెడ్ చెల్లదు అట్లా, కానీ ఇంకా V1 అనేసి నెక్స్ట్ డాడీ లెగసీ ముందర తీసుకెళ్ళాలనేసి దానికోసం అంటే విన్నింగ్ కోసం ఎంత కష్టపడాలి అనేసి నిద్ర లేకుండా తిండి లేకుండా ఎట్లా తిరిగామంటే వి కూడా యాక్చువల్లీ కవర్ హోల్ ఎంత ఏరియా అంత అన్న వాళ్ళందరూ అందరినీ కలిసి మేము చెల్లని లాస్యక్క కరెక్ట్ పడుకోలేదు కూడా. I was more concerned about her, కానీ షీ వాస్ లైక్ గెలిచిన తర్వాత వీల్ హ్యావ్ ఫుల్ టైం, అప్పుడు రిలాక్స్ అవుతాం అంది. కాదక్క, ఇప్పుడు మీకు అందరికి ఇదొక స్ట్రైట్ అక్క 6 సార్లు ఎమ్మెల్యే అంటే 5 సార్లు ఎమ్మెల్యే అంటే రైట్ ఫ్రమ్ 94, ఆ 5 సార్లలో 1 టైం హ్యాట్రిక్. కేవలం 99లో మాత్రం ఒకసారి ఓడిపోయిన నాన్నగారు, అక్కడ శంకర్రావు గారు గెలిచినారు. తర్వాత 14, 18 గెలిచినారు. సిటీలో ఒక సీనియర్ మోస్ట్ తల్సాని గారు అయితే డబల్ హ్యాట్రిక్ కొట్టినారో, తల్సాని గారితో పాటు సిటీ నడిబొడ్డులో కంటోన్మెంట్ అంటే సాయన్న అంటే కంటోన్మెంట్, అంత స్ట్రాంగ్ లీడర్ అక్క, ఓటమి ఎరిగే నాయకుడు అక్క. ఇంతవరకు సార్ బ్రతికుంటే, సాయన్న గారు బ్రతికుంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉండేవారు. చాలా ఎమ్మెల్యేలు చాలామంది చాలా ఫినాన్షియల్ స్ట్రాంగ్ అయి ఉంటే, మీరెందుకు అక్క, నాకు చాలా క్లియర్ డౌట్, మీరెందుకు ఆస్తులు అమ్ముకొని ఆడ పెట్రోల్ బంక్ అమ్ముకొని, నాకు స్టిల్ జేఆర్సీ కాడ పెట్రోల్ బంక్ అమ్ముకొని మీరు ఎందుకు చేసుకున్నారంటే 5 సార్లు ఎమ్మెల్యే ఉండి ఏం సంపాదించుకోలేము. అట్లానే నేను కామ్గా ఉండడానికి డౌట్ ఇంకోటి ఏంటంటే, మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు అంటే మీతో పాటు ఎమ్మెల్యేలు పక్కన పెట్టేసి అది కూడా ఇడిచిపెట్టేసాం, ఎవరి టాలెంట్ వాళ్ళది. మీ పక్కన ఉన్న నాతో పాటు ఉన్న వ్యక్తులు, ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్స్, చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. చాలామంది మీ నాన్నగారి పేరు చెప్పుకొని ఇప్పుడు రాజకీయాలు అరగట్టే చేసే వాళ్ళు ఉన్నారు. ఈజ్ అ పొలిటికల్ లీడర్, మా పొలిటికల్ గాడ్ ఫాదర్ అని లెజెండ్ అని చెప్పుకొని నాన్న ఫోటో చూపించుకొని రాజకీయం చేసే వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లీడర్లు అయినారు. 5 సార్లు ఎమ్మెల్యే ఉండి ఒక్కసారి పక్కన వాళ్ళేమో బాగా ఫినాన్షియల్ మోర్ స్ట్రాంగ్ అయిపోయి విల్లాలు పెట్రోల్ బంకులు అన్నీ వాళ్ళు చేసుకుంటే, స్టిల్ మొన్నటి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కు మీరు పెట్రోల్ బంక్ అమ్మేసి డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ దగ్గర ₹2 రూపాయి వడ్డీ తెచ్చి మీరు ఎందుకు రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మోర్ లైక్ రోహిత్ డాడీ ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా హీ నెవర్ హ్యాడ్ దట్ థింగ్ ఆఫ్ ఇప్పుడు నేను ఇది చేసేసుకొని గ్రో అయిపోవాలి, ఆర్ నేను పాలిటిక్స్లో ఉండేసి దాన్ని పెట్టుకొని ముందర నేను ఫైనాన్షియల్గా గ్రో అయిపోవాలి అనేసి ఎప్పుడు ఆ కాన్సెప్టే లేకుండే. ఫ్రమ్ ది బిగినింగ్ హీ వాస్ ఫర్ పబ్లిక్, అంటే పబ్లిక్ ఇది ఒకటే ఉండే. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా పరిస్థితి ఉన్నా కానీ బయట ఇఫ్ పీపుల్ గెట్ సమ్ ప్రాబ్లం కదా, హీ యూస్ టు బీ వెరీ రెస్ట్లెస్ టు సాల్వ్ దట్ థింగ్. ఫస్ట్ థింగ్, హీ ఈజ్ అ వెరీ సోబర్ పర్సన్. ఇప్పుడు ఎవరన్నా ఆయన పేరు చెప్పుకొని చేసుకుంటున్నారు అవి ఉన్నా కానీ హీ నెవర్ యూస్ టు బీ హార్ష్, అంటే హిస్ నేచర్ ఈస్ లైక్ దట్. హీ నెవర్ యూస్ టు బీ హార్ష్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీ వాస్ నెవర్ దట్ టైప్ టు, అంటే ఆయన ఇది చేస్తే నేను నీకు ఈ పని చేస్తా అన్నది ఇంతవరకు ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఒక్కసారి కూడా ఆయన నోటి నుండి వెళ్ళలేదు. అక్క నేను జనరల్ థింగ్, ముగ్గురు ఆడపిల్లలు, ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉంటేనే నేను ఇప్పటి నుంచే అలర్ట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్స్ అని, సుకన్య సమయోజన అని, నాకున్న ఒక స్థితిగతిలో నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకున్నా కూడా ఐమ్ జస్ట్ కీప్ ఆన్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నా దాని మీద అని. అట్లాంటిది ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉండి 3 ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ మాత్రం ఆ భద్రత అనేది నాన్నకు లేకుండే. నాకు భద్రత అంటే హీ వాస్ ఫైనాన్షియల్గా అంటే మాకు ఏదైతే ఆ పెట్రోల్ బంక్ ఉండేనో, సో దాని మీదనే వీవర్
హ్యాపీ విత్ ఇట్. వీవర్ లైక్ నాట్ లైక్ ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్ని మేము 10 పెట్రోల్ బంక్స్ చేయాలి, తర్వాత ఇంకొక 10 బిజినెస్లు చేయాలి, ఇలాంటి థాట్ మా ఫ్యామిలీలో కూడా లేదు. అంటే డాడీ నెవర్ గాట్ దట్ ఇన్ టు అవర్ హెడ్స్ ఆల్సో. మేబీ బికాస్ అంటే ఒకటి చెప్తున్నా, డాడీ దగ్గర మనీ త్రూ ఏ పని నడిచేది కాదు. యూ గివ్ మీ మనీ, ఐల్ గివ్ యూ మనీ అనేసి మనీ అనే అక్షరం అసలు లేదు. మీకు విషయం తెలుసా, మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కార్పొరేటర్ల స్థాయి ఏం తెలుసా? మిమ్మల్ని మీకు డబుల్ ట్రిపుల్ ఉన్న స్థాయి తెలుసా మీకు? మేబీ బట్ అంటే నేను వాళ్ళ దాంట్లో చెప్పలేను, బికాస్ వాళ్ళు ఎలా చేశారో పాలిటిక్స్ తెలియదు. కానీ నేను నాన్న పక్కన నేను ఆఫ్టర్ నేను ఇంకా ఎప్పుడు 24/7 డాడీతోనే ఉంటుండే కాబట్టి ఐ ఓన్లీ నో వన్ థింగ్, ఒకళ్ళు వచ్చారు డాడీ పక్కన అనగానే అది సాల్వ్ చేసేంత వరకు హీ యూస్ టు కమ్ టు ద ఆఫీస్ అండ్ సిట్, వచ్చి కూర్చునేవారు ఆఫీస్లో. అందరు ఎంతమంది వచ్చారు అంతమంది అయిపోయేంత వరకు హీ నెవర్ యూస్ టు గో హోమ్. ఐ యూస్ టు కాల్ హిమ్, రండి లంచ్ చేసుకోండి, రండి డిన్నర్ టైం అవుతుంది, వీ హ్యావ్ టు గో హోమ్, అండ్ ఐ వాస్ ది వన్ హూ యూస్ టు టేక్ హిమ్ హోమ్ అనమాట. సో అప్పటి వరకు హీ నెవర్ యూస్ టు కమ్ అవుట్ ఆల్సో. అంటే ఇంకొక్కళ్ళు అయిపోతుంది కార్ వరకు వెళ్ళేంత వరకు కూడా వీళ్ళు ఒక్కళ్ళది సాల్వ్ చేస్తే అయిపోతుంది. హీ వాస్ ఓన్లీ ఇన్ దాట్ థాట్ అనమాట. అంతేగాని హీ నెవర్ వాస్ లైక్ యునో నీకు మీకు పబ్లిక్ ఎట్లా 5 సార్లు ఎట్లా ఆశీర్వదించారు? అది ఇలా పనిచేసినందుకే ఆశీర్వదించారు. మరి పక్కన వాళ్ళు అంత స్ట్రాంగ్ అయిపోయారు ఫైనాన్షియల్ గా. అది మీ అవివేకం మేబీ డాడీ సోబర్నెస్ ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అక్క యు నో వన్ థింగ్, దట్ వన్ ఇట్స్ బెటర్. మీరు అంటే నీతి వాక్యాలు ఇన్ని చాలా లేదు అక్క, మీ నోట్ నుంచి వింటుంటే సీరియస్ గా. లెట్స్ స్పీక్ వెరీ వెరీ ఫ్యాక్ట్. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ఆగమాగం అయిపోతారు. ఒక్కొక్కరికి చీఫ్ ఆగాలని వాళ్ళు ఫైనాన్షియల్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు. ఒక్కసారి వన్ టైం ఎమ్మెల్యే ఇస్ ఇనఫ్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వన్ టైం ఎమ్మెల్యే అయినారు కదా, వాళ్ళ పరిస్థితి చూసుకుంటే నెక్స్ట్ లెవెల్. అంటే నాకు జాలరాబాయ్ ఒకసారి ఎమ్మెల్యే అవుతాని, అట్లాంటిది సిటీని అడిపోటున కంటోన్మెంట్ అంటే సాయన్న కంటోన్మెంట్ 5 సార్లు నాన్ స్టాప్గా గెలిచి 6వ సారి లాస్ట్ టైం గెలిచిన తర్వాత వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే మాత్రం సీరియస్లీ ఏసీ లేని ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నాయి ఫస్ట్ టైం అనుకుంటా. అదే కట్ చేయలేదు ఇది. అంటే మరీ అట్లా మేము చేయలేం కానీ, అంటే అది అప్స్ చూడాలి డౌన్ చూడాలి. బట్ ఇట్స్ లైక్ దట్ రోహిత్. ఎందుకంటే ఇట్స్ నెవర్ లైక్ యు నో యూ హ్యావ్ దిస్ పాలిటిక్స్ అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ టోటల్ సర్వీస్ టు ద పబ్లిక్. ఇది ఉండే డాడీ థాట్. డాడీ కూడా ఎప్పుడు హీ వాజ్ నాట్ లైక్ దిస్, నాకు అన్ని లగ్జరియస్ థింగ్స్ ఉండాలి. హీ వాజ్ నాట్ లైక్ దాట్. మమ్మల్ని అలా పెంచలేదు కూడా. మేము ఇన్నిసార్లు ఎంతో మంది మా ఫ్రెండ్స్ మేమందరం ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు కూడా దే నెవర్ సీఎస్ లైక్ ఓహో ఎమ్మెల్యే వాళ్ళ డాటర్స్ లాగా ఉండం. మేము వీఆర్ లైక్ కూల్ అండ్ క్యాజువల్ విత్ ఎవ్రీబడి. అదే చెప్పింది, మీరు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ క్రీమ్ పీపుల్ తో ఉన్నారు. యు ఆర్ హ్యాపీ విత్ కంటోన్మెంట్. వి ఆర్ హ్యాపీ విత్ కంటోన్మెంట్ పీపుల్. ఎందుకంటే మాకు వీనో అంటే నిజంగానే మా కంటోన్మెంట్ పీపుల్ మేము వాళ్ళు మంచి చెడ్డలు, వాళ్ళు మా మంచి చెడ్డలు. సీరియస్లీ ఇన్ని ఇయర్స్ డాడీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మంచి చెడ్డల్ని చూసి దే గాట్ కనెక్టెడ్ లైక్ ఫ్యామిలీ. నాన్న చనిపోయిన తర్వాత ఎంతమంది అయితే మా ఇంటికి వచ్చారు, ఐ కౌంట్లెస్. ఐ కాంట్ టెల్ యూ. హోల్ కంటోన్మెంట్ వాజ్ దేర్. అంటే ఐ కాంట్ లీవ్ అ హౌస్, ఐ కాంట్ సే వీళ్ళు నేను చూడలేదు అని నేను చెప్పలేను. ఎవ్రీబడి వర్ దేర్. ఎలక్షన్స్ టైం అంటలేను, when we needed people, when we needed support, everybody were there with us. So at the same time, so నేను అంటున్నాను ఇన్ని ఇయర్స్ డాడీ వాళ్ళని చేసిన దానికి, ఈ సర్వీస్కి, ఈ హెల్ప్కి, వాళ్ళకు చేసిన సపోర్ట్కి మాకు కావాల్సినప్పుడు డాడీకి ఇది ఒక్క థాట్, ఐ గెస్ హీ హ్యాడ్ దిస్ ఆన్ హిస్ మైండ్. నేను లేనప్పుడు నన్ను చూసుకోవడానికి ఒక్కోళ్ళు అవసరం లేదు, హోల్ కంటోన్మెంట్ ఈస్ దేర్ ఫర్ మై ఫ్యామిలీ అంటున్నారు. మీరు చాలా హైట్స్ చూసినారు, హ్యాపీనెస్ లో హైట్స్ చూశారు. ఇప్పుడు బాధలో భూదేవి ఎంత బాధను మీరు భరిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇది నేను దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపాలనుకున్నాను. అంటే చాలా మంది హైట్స్ చూసిన తర్వాత లో చూడలేకపోతారు. అట్లీస్ట్ ఆ దగ్గర కూడా రావాలని ఇష్టపడరు. అమ్మో ఇదే నా లైఫ్ అని ఫుల్ స్టాప్ పడిపోతుంటారు. అట్లీస్ట్ దాన్ని బేర్ కూడా చేయరు అక్క, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. మీరు హైట్స్ చూసినారు అంటే ఒక ఎమ్మెల్యే కూతురుగా ఒక రెస్పెక్ట్ చూశారు, హాస్పిటాలిటీ, ఆ గ్రేట్నెస్, ఆ హానర్ అన్నీ చూసినారు. ఇప్పుడు నాన్న లాస్యమ్మ చనిపోయిన తర్వాత కష్టాలంటే ఇట్లా ఉంటాయా అంటే మాకు చూస్తే మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా ఎందుకు అనిపించింది అంటే ఇన్ని జరిగినా కూడా మరుసటి రోజు ఓడిపోయిన నెక్స్ట్ 3 days తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసి మళ్ళీ కేసీఆర్ గారు పెట్టే గాంధీ భవన్లో మీటింగ్లో కానీ
అన్నిట్లో మీరు యాక్టివ్ అయిపోయినారు. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? అంటే కష్టాలు ఐ మీన్ బాధలు. దిస్ రోహిత్, చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. లైఫ్లో మనకి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు లాస్యక్క జరిగింది కానీ నాన్నది జరిగింది కానీ ఇట్స్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ లాస్యక్క వాస్ వీ జస్ట్ రిలాక్స్డ్. అప్పుడు ఇట్లా మేము రిలాక్స్ అయ్యాము లైఫ్లో, థింకింగ్ దట్ విల్ హ్యావ్ అ లైఫ్ విత్ మమ్మీ వాళ్ళు కొంచెం దే విల్ ఫీల్ బెటర్. ఇప్పుడు నాన్న లేకున్నా ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి, కంటోన్మెంట్ ప్రజల్ని మనం ఇలా చూసుకోవాలి అని మేము ఆలోచించి నెక్స్ట్ మూమెంటే ఐ హ్యాడ్ టు సీ దిస్ వేర్ ఐఎమ్ ఆల్ అలోన్. నేను ఒక్కదాన్ని ఉండిపోయా. నాకు నాన్న లేనప్పుడు మొత్తం టోటల్ బ్యాక్ బోన్ లాగా ఉన్న లాస్యక్క లేదు. అండ్ ఐ వాజ్ సో లోన్లీ. నాకు ఇంకా నేను బ్లాంక్ ఉండే అనమాట. ఐ వాజ్ సో బ్లాంక్. నేను మాట్లాడడానికి ఐ వాజ్ నాట్ రెడీ టు, బికాస్ అన్ని చెప్పుకునేది నేను లాస్యక్కకే ఆఫ్టర్ ఎవ్రీథింగ్. సో నాకు ఇంకా ఇట్ వాస్ లైక్ డార్క్నెస్, మొత్తం డార్క్నెస్. తర్వాత నాకు ఎలక్షన్స్లో నించోవాలి, సాయన్నపాల్ ఫ్యామిలీ నుండి రావాలనేసి పిలిపించింది కేసీఆర్ గారే. నేను ఆ డిప్రెషన్ నుండి నన్ను బయటికి తీసింది వాళ్ళే. తర్వాత తీసుకొని దే వాంటెడ్ మీ టు ఫైట్ ఈ సిచ్యువేషన్. ఐ నో, బట్ పీపుల్ నీడ్ సంబడి ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, వీ వాంట్ యూ టు డూ ఇట్ అన్న టైప్లో చెప్పారనమాట. వాట్ ఐ బిలీవ్ ఇస్, నాకు కష్టమైంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నార్మల్. చాలా మంది ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఏమనుకున్నారు అంటే, కామన్ మ్యాన్ ఆల్రెడీ పెద్ద ఆయన పోయిన తర్వాత ఎలక్షన్ వచ్చింది, సంవత్సరం కూడా కాలేదు, 100 days కూడా కాలేదు, పాపోయింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి రావడానికి అయితే ఎవ్వరు ముందుకు రారు అనేసి జనాలు ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిన టైంలో సడన్గా ఎంట్రీ మీది, బై ఎలక్షన్లో నివేదిత. ఇట్లా అంతే, మీరు భయం అనిపించలేదా? అంటే ఇట్స్ ప్రాసెస్ లైక్ అంటే నేను ఫస్ట్ థింగ్ నేను ఒక్కదాన్ని నేను ఏం చేయగలుగుతా. ఎప్పుడు నా థాట్ ప్రాసెస్ ఇట్ వాస్ నెవర్ లైక్ నేను నెక్స్ట్ వస్తాను అనేసి ఫస్ట్ లేకుండే. ఐ వాస్ ఆల్వేస్ కీన్ అబౌట్ లాస్యక్క ఉంది, దెన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, మనకు రావాలి అనుకునేసి మేము వి వన్. అండ్ దట్ వాస్ లైక్ క్లౌడ్ 9 అనుకోండి. ఎంతైతే కష్టపడామో మాకు ఫలితం దక్కింది అనేసి వీవర్ సో రిలాక్స్డ్. అప్పటికి నాకు ఇది జరగంగానే ఐ వాస్ నాట్ ఇన్ మై సెన్సెస్. సీరియస్గా లాస్యక్కకి ఇలా అవ్వడం నేను ఎన్నో రోజుల వరకు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. ఇట్లా అయ్యింది. she's not beside me, we were like twins actually. Anywhere we go we were always together. What age difference akka maybe 3 years difference, but anytime we were like inka intlo kuda memidrame close anamata. More than my elder sister, nenu లాస్యక్క ఎక్కువ క్లోజ్ ఉంటుంది. ఇంకా తను లేని సరికి I was feeling empty. I was so incomplete అనమాట. ఇంకా నేను ఏం చేసుకోలేను, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అన్న టైప్లో అయిపోయింది అనమాట నాకు. సో నాకు ఏదున్నా కానీ చెల్లెనే ఉంటుండే, ఏదున్నా తనే చెప్పేది. ఐ నెవర్ యూస్ టు డూ, షీ యూస్ టు గెట్ నా క్లోత్స్ ఉన్నాయి ఏదున్నా అన్ని తనే తెచ్చేది, తనే అన్ని నా కోసం చేసేది. అండ్ ఐ యూస్ టు బీ లైక్ అ సపోర్ట్ సిస్టమ్. నువ్వు ఏం చేసినా నేను ఉంటాను వెనకాల అనేసి. వీ బోత్ వర్ లైక్ అట్లా ట్విన్నింగ్ లాగా ఉంటుండే అనమాట. ఆల్ ఆఫ్ అ సడన్ అట్లా అయిపోగానే థింగ్స్ వర్ సో బ్లాంక్ ఫర్ మీ. నాకు ఇంకేం అర్థం కాలేదు. ఎలక్షన్స్ తర్వాత ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. నాకు ఎలక్షన్స్ తర్వాత కూడా నాకు ఎంత టైం పట్టింది అంటే టు గెట్ అవుట్ ఆఫ్ ఈ సిచ్యువేషన్కి. ఈవెన్ నౌ ఐ ట్రై టు అవాయిడ్ దోస్ సీన్స్, సిచ్యువేషన్స్. గుర్తులు ఇంకా మీరు ఎట్లన్నా కానీ అది యూ కాంట్ అవాయిడ్ ఇట్, యూ కాంట్ అవాయిడ్ మెనీ థింగ్స్. కానీ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ బిజీ విత్ సంథింగ్. నేను నిజం చెప్పాలంటే కంటోన్మెంట్కి వచ్చినా కానీ డాడీ గుర్తొస్తారు, చెల్లి గుర్తొస్తారు. అండ్ ఎవ్రీబడి నేనెంత గుర్తు తెచ్చుకుంటానో అందరూ అంతనే గుర్తు తెస్తారు అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ నాకు ఎంత కష్టంగా ఉన్నా కానీ ఓన్లీ వన్ ఫేస్. నాకు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు నాకు డాడీ వాళ్ళు చెప్పేవారు, ఇట్ మే బి గుడ్, ఇట్ మే బి బ్యాడ్, ఇట్ ఈస్ జస్ట్ అ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు అక్కడ అది ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటే యూ కెన్ గెట్ టు ద నెక్స్ట్ లెవెల్. అక్క ఇప్పుడు నేను యాక్చువల్లీ మీకు చాలా స్టూపిడ్ డెసిషన్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఒకసారి చాలా మంది కూడా తెలియాలి, ఓపెన్గా చెప్తున్నాను, మీరు కంటెస్ట్ చేసే ముందు టీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చిన తర్వాత యు గాట్ ఏ కాల్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి గారు. మీకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మిమ్మల్ని
మీ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తానంటే మీకు టికెట్ ఇస్తాము, కంటెస్ట్ చేస్తాను కాదు, మీరు రండి, మీకు టికెట్ ఇచ్చి మేము గెలిపించుకుంటాము, ఏదున్నా ఫినాన్షియల్గా మొత్తం మేము చూసుకుంటాము అనేవాళ్ళు. మీరు ఆ రోజు ఒకవేళ మీరు టీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ నుంచి మీరు కంటెస్ట్ చేస్తే ఈ పొద్దు మీరు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు, డెఫినెట్లీ మీ నాన్నగారు లెగసీ కంటిన్యూ అయ్యేది. పార్టీకి చేరి ఉండేదేమో కానీ మీరు మాత్రం ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. అవునా కాదా? ఎందుకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు కాదన్నందుకు మీరు 3rd ప్లేస్ అయినారు. ఫస్ట్ కాంగ్రెస్, గణేష్, సెకండ్ బీజేపీ, 3rd మీరు వచ్చేసినారు. ఒకసారి మీరు ఆలోచిస్తుంటే ఇట్స్ స్టూపిడ్ డెసిషన్ నాకు అనిపించట్లేదా? లేదు రోహిత్, బట్ నాకేంటంటే బికాస్ ఐ హ్యావ్ సీన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వెన్ మీ అండ్ లాస్యక్క వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టికెట్. మాకు తెలుసు ఎలా ఉండేనో. వీఆర్ వస్తుందా, ఇట్ విల్ టేక్ టైం, వస్తుందా, ఆర్ మేబీ దే కెన్ చేంజ్ ద డెసిషన్. పెద్ద సార్ మాకు అనుకోవచ్చు వీళ్ళు కేపబుల్లా కాదా అని కూడా అనుకోవచ్చు. బట్ అటువంటి సిచ్యువేషన్లో నాన్న తర్వాత వాళ్ళు అంత మా మీద నమ్మకం పెట్టి లాస్యక్కకి ఇచ్చారు టికెట్. అప్పుడు మన పార్టీ రూలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు పార్టీ రూలింగ్ లేదనేసి ఐ జస్ట్ కాంట్ ఆప్ట్, నాకు ఒక టికెట్ ఇచ్చారు, వేర్ ఐ షోర్లీ షార్ట్ విన్ అనేసి నేను కేసీఆర్ గారిని వదిలి అయితే వెళ్ళలేను. ఐ కాంట్. నేను ఐఎమ్ లాయల్ టు కేసీఆర్ గారు. నాకు వెన్ ఐ వాస్ సోలో నన్ను పట్టి లేపి మాకు హీ గేవ్ అస్ అ పాత్. లాస్యక్కకి టికెట్ ఇచ్చి మాకు ఒక దారి చూపించారు. అటువంటి కేసీఆర్ గారిని నేను వదిలేసి వెళ్తాను అండ్ ఇట్ వాస్ నాట్ దేర్ ఇన్ మై ఆ లిస్ట్ లో లేకుండే. అధికార పార్టీ ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా అధికార పార్టీ గెలుస్తుంది, డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇవి రెండు ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక ఓడిపోయిన పార్టీలో నుంచి మీరు కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ దట్టు లాస్యమ్మ ఎమ్మెల్యే 100 days కూడా కాకముందే అయిన తర్వాత మీరు కంటెస్ట్ చేస్తున్నారు. మనం ఓడిపోతామని భయంతో మీరు కంటెస్ట్ చేయలేదా? ఓడిపోతాము అని భయంతో నేను ఏం లేదు. ఇట్స్ మోర్ లైక్ నేను కంటెస్ట్ చేయాలి అనేసి పార్టీ నుండి గెలుస్తా అనుకున్నారా? నేను గెలుస్తా అన్నప్పుడు వరుస పెట్టి జనాలు మమ్మల్ని మీ ఫ్యామిలీని ఆశీర్వదించి అట్లా సేమ్ టైం లాస్యమ్మకి భారీ మెజారిటీతోటి కొత్తగా వచ్చిన లాస్యమ్మని యాజ్ ఎమ్మెల్యేగా ఆమెను యాక్సెప్ట్ చేసినాక 100 రోజులు చనిపోతే ఎవరైనా కానీ సానుభూతితో 1 side ఇస్తారు. ఎవరైనా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్తో ఆలోచించే ఏ వ్యక్తి అయినా కూడా ఈ టైంలో మనం పార్టీస్ని పక్కన పెడదాం, కులాలని మతాలను పక్కన పెడదాం. ఆ పాప ఫ్యామిలీ నుంచి 2 చనిపోయినారు, 3వ వ్యక్తి ధైర్యంగా వస్తుంది, ఆ ధైర్యంగా వచ్చే వ్యక్తిని మనం గెలిపించుకుందాం, వాళ్ళ ఆశయాలని మనం ముందుకు తీసుకుందాం, సాయన లాస్యమని నివేదితామలో చూసుకుంటాం అని మినిమం కన్సర్న్ అన్న వాళ్ళకు ఉండాలి. లేదు, పీపుల్ వర్ లైక్ దాట్ ఓన్లీ. అంటే అయినా మీరు ఓడిపోయినారు ఎందుకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ నాకు లాస్యమ్మ ఎలక్షన్స్లో ఐ వాజ్ ద మెయిన్ థింగ్ హూ వర్ సీయింగ్ ఎవ్రీథింగ్. అంటే నేను లాస్యక్కనే మొత్తం చూసుకున్నాము. ఈసారి ఐ వాజ్ ఆల్ అలోన్ టు డూ. అయినా కానీ మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన శ్రీధర్ అన్న ఇంకా రాజన్న దే మేడ్ ఇట్ ఈజీ అండ్ నాకు అంత పాదయాత్రలు ఇచ్చారు వాళ్ళు. అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ మేము అనుకున్నట్టు వెళ్ళింది. అండ్ మా పర్సంటేజ్ కూడా మాకు వీవర్ విన్నింగ్ అనేసి కూడా మాకు వచ్చేసింది. ఐ మీన్ సర్వే ప్రకారం కానీ అన్నీ. చాలా మందికి ఒక్కటి ఏం తెలియలేకపోయిందంటే ఎంపీ ఎలక్షన్స్తో పాటు వచ్చింది అనేసి. సో అక్కడ ఏమైపోయింది, మెనీ పీపుల్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఆల్సో మాకు ఏమైపోయింది, దే హ్యాడ్ టు టెల్ లైక్ మేము ఒకటి ఇట్ మేబీ ఇప్పుడు కాంగ్రెస్ చేశారు, మళ్ళీ బీఆర్ఎస్ గీశారు. సో దే డెంట్ హ్యావ్ వై దే హ్యావ్ టు. చాలా మందికి ఆ నాలెడ్జ్ లేకుండే అనమాట. ఇప్పుడు 2 ఎలక్షన్స్ అంటే ఇక్కడ బై ఎలక్షన్స్ నడిచాయి అనేసి కొన్ని ప్రాంతాలలో మాక్సిమం వాళ్ళకి తెలియలేకపోయింది. అండ్ అక్కడ ఫలితాలు ఎలా వచ్చాయంటే ఎంపీ ఎలక్షన్స్కి ఏదైతే రాబోతుందో అదే ఎక్కువ వేయడం జరిగింది. ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను స్ట్రైట్ అవే డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాక, ఇప్పుడు నివేదిత ఓడిపోవడానికి నైతిక బాధ్యత మీదే అనుకుంటారంటే అఫ్ కోర్స్ నేనే తీసుకుంటాను. కేసీఆర్ గారు నాకు నమ్మి అప్పుడు కూడా మీకు టికెట్ రాకుండా చాలా మంది ప్రయత్నాలు చేసినా కూడా, చాలా మంది పేర్లు వినిపించినా కూడా మళ్ళా కేసీఆర్ గారు రాజన్న మరి రాజశేఖర రెడ్డి గారు కూర్చొని డిస్కషన్లో మీకే ఇచ్చినారు, అప్పుడు కూడా మీకే ఇచ్చినారు. కానీ అనుకున్నట్టు రాలేదు కాబట్టి ఆ ఓటమి నేనే బాధ్యత వహిస్తా అని చెప్పుకున్నాడు, నాతో చెప్పినాడు. వాళ్ళు లాస్ట్ లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుతంత్రాలు చేసిన, అంటే మనం విన్నింగ్ అవుతున్నాము అనేసి ఎన్నో చేసినా, కుతంత్రాలు అని పెద్ద మాట్లాడుకున్నాక కుతంత్రాలు అంటే మనీ అంటే ఏవి చేసినా కానీ
రాజన్న కానీ శ్రీధర్ అన్న కానీ రాజన్ చాలా ఇది చేశారు, చాలా ట్రై చేశారు అనమాట, సో దట్ పీపుల్ డోంట్ గెట్ ఇన్ టు దే ట్రాప్ అనేసి చాలా వాళ్ళు. అంతేకాకుండా ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇట్ మేడ్ మచ్ డిఫరెన్స్. నేను ఒకటి చెప్తే ఇవన్నీ కాకుండా ఈజీ వేలో చెప్పాలంటే మీరు డబ్బులు పంచలేదు, వాళ్ళు డబ్బులు పంచినారు అంతే, ఇంక తేడా ఏం లేదు. మీకు ఒక బ్రహ్మాండమైన ఆఫర్ రేవంత్ రెడ్డి గారు, మీరు రా అమ్మా మీ పార్టీకి ఇస్తాము, వన్ సైడ్గా యునామేస్గా గెలిపిస్తాము, నువ్వు రా అంటే లేదు నాకు టికెట్ ఇచ్చింది మా ఫ్యామిలీకి అండగా ఉంది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారితో ఉంటామని చెప్పి గెలిపోవటమే అనుకున్నారు. బట్ ఇదే కేసీఆర్ గారు 2028లోనో 2029 ఎలక్షన్స్ వస్తే కంటోన్మెంట్కి మళ్ళీ మీకే ఇస్తారని నమ్మకం ఉందా? ఎస్, నేను అంత కేపబుల్ అవుతాను. ఐ విల్ బీ సో కేపబుల్ దట్ కేసీఆర్ గారు నన్ను పిలిచి ఇస్తారు. వన్ థింగ్, ఇప్పుడు కూడా సాయన్న ఫ్యామిలీని వదిలి ఉన్నారు అనేసి లేదు. ఇప్పుడు కూడా మీరు కంటోన్మెంట్ చూస్తే ఇప్పుడు వేరే ఏ పేరు, ఇప్పుడు కూడా సాయన్న పేరే ఉంటుంది కంటోన్మెంట్లో. బీట్ అని వర్క్ ఆర్ ఎనీథింగ్, ఆ ప్రజలు కానీ దట్ లవ్ టువర్డ్స్ నేను చేయాల్సిన లేదు. నేను ఎలా ఉన్నాను, మా ఫ్యామిలీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్స్ చేయడం కానీ వచ్చి చూడడం కానీ ఇప్పుడు కూడా కంటోన్మెంట్ ప్రజలు అలానే ఉన్నారు. దే ఆర్ స్టిల్ అటాచ్డ్ లైక్ దట్ ఓన్లీ. నా సైడ్ నుండి ఇట్ ఈస్ మోర్ లైక్ ఇప్పుడు ఇట్ విల్ బీ నా ఛాన్స్ టు షో నేనెంత కేపబుల్గా, నేను డాడీ అడుగుజాడల్లో నడిచి నేను ఎంతవరకు అది ఆ కెపాసిటీ తెచ్చుకోగలుగుతాను. ఇట్ విల్ బీ మోర్ ఆన్ మీ నౌ. మీ పక్కన ఉన్న వ్యక్తులే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీకు అర్థమవుతుందా? నో దట్ మీ పేరు చెప్పవసరం లేదులే, మీ మనసుకు తెలుసా? అంటే మీ పక్కనే ఉంటూ మీతోనే ఉన్నట్టుండి మళ్ళీ మీ దగ్గర మిమ్మల్ని కాదు టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా మీ పార్టీలో? ఇప్పుడు అది మనం ఏం చెప్పలేము. ఇట్ ఈస్ లైక్ దే విల్ ట్రై ఫర్ ఇట్ ఈస్ మోర్ డిపెండ్ ఆన్ మనం ఎంత మంచిగా ప్రజల్ని చూసుకుంటాము. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ దట్. మీరు ఎంత ఎవరు ఏది చేసినా కానీ ఇవన్నీ మీరు వద్దు. మీరు స్ట్రైట్ అవే మీ పక్కన ఉంటూ మీ బాగోసమే ఉన్నట్టుండి వాళ్ళు కూడా మిమ్మల్ని కాదని ఆల్రెడీ దే ఆర్ ట్రైయింగ్. కంటోన్మెంట్ కోసం చాలా మంది అభ్యర్థులు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ కాకపోయినా కూడా ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నారు. మీకు తెలుసా ఆ విషయం? తెలుసా? తెలుసు. మరి వాళ్ళని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారంటున్నా నేను. వాళ్ళంటే నేను ఎందుకు, వై షుడ్ ఐ గెట్ దమ్ ఇన్ టు మై కాంపిటీషన్? యాక్చువల్లీ అంతేనా? నేను ఎందుకు తెచ్చుకుంటాను వాళ్ళు నా కాంపిటీషన్లో? నేను ఎందుకు కన్సిడర్ చేస్తాను అనుకుంటున్నాను? నో, ఐ డోంట్. నేను ఎందుకు కన్సిడర్ చేస్తాను వాళ్ళని? నేను ఒకటి అంటాను, ఐ ఫాలో మై డాడ్ స్టెప్స్. నేను డాడీ ఎలా అయితే చేసేవాళ్ళు పని ఫర్ పబ్లిక్, ఐ విల్ బీ లైక్ దట్. సో నేను ఇప్పుడు కూడా చెప్తాను, మీరు కంటోన్మెంట్లో ఎవరిని ఇప్పుడు ఐ కాంట్ టెల్ దెమ్. నేను ఎమ్మెల్యే గారితో రిబ్బన్ కటింగ్, ఆ రోడ్స్ విషయంలో కూడా మీరు ఎమ్మెల్యేతో పాటు సమానంగా మీరు కనబడుతున్నారు నాకు. అడితో నేను అవి స్టేటస్లలో అవి చూస్తున్నాను. అంటే మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా కనబడుతున్నారు మీరు. సో నాకు తెలిసి ఇప్పుడు ఏమైనా ఉప ఎన్నికలు వస్తే మాత్రం షో షాట్ మీరు గెలుస్తారు అక్క. మీ పార్టీ గెలుస్తారనే ఛాన్స్ అయితే ఎక్కువ వినిపిస్తుంది అక్క. మా పార్టీ ఇట్ ఈస్ నో డౌట్. చెప్పేసి నేను అట్లా అని చెప్పేసి నేను టీఆర్ఎస్ కి మద్దతుగానో లేకపోతే మీకు మద్దతుగానో నేను మీరు ప్రజల నుండి వినింది చాలు, అది చెప్పండి. బికాస్ ఆఫ్ దిస్ హైడ్రా అనేది ఇంకోసం ఇక వింటున్నాను. జనాలు పడుతున్న ఇబ్బందులు చూస్తే మాత్రం ఎలక్షన్స్ కి ఇప్పుడు వస్తే మాత్రం కాంగ్రెస్ కొంచెం కష్టము అనేది అనిపిస్తుంది. లాస్ట్ ఇప్పుడు కూడా అందరు ప్రజలు కేసీఆర్ గారు రావాలనేసే ప్రతి దగ్గర ఈవెన్ ఇప్పుడు మేము వెళ్ళిన దగ్గర కూడా కేసీఆర్ గారు కావాలనేసి ప్రతి దగ్గర వినిపిస్తుంది. యూ కెన్ సీ దట్. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు. యూ విల్ బీ మోర్ ఇన్ టు పబ్లిక్ కదా, ఇప్పుడు మీరు తెలుసుకుంటారు పబ్లిక్ నర్వ్స్ ని. సో తలసాని గారి ఫ్యామిలీకి సాయన్న ఫ్యామిలీకి ఏంటి అంత స్ట్రాంగ్ బాండింగ్? నేను నిజం చెప్పాలి అంటే తలసాని అంకుల్ నాన్న లేనప్పటి నుండి కూడా హీ వాస్ లైక్ ఒక గార్డియన్ లాగా మాకు అన్నిట్లో. మా ఎలక్షన్స్ అంటే చెల్లి ఎలక్షన్స్ అప్పటి నుండి కూడా హీ యూస్ టు సిట్ విత్ అస్ అండ్ హీ యూస్ టు టెల్ అస్, ఇట్లా కాదు ఇలా చేయండి అనేసి. అండ్ ఎప్పుడు కూడా హీ నెవర్ అంటే మాకు ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ తెప్పించారు. సాయన్న కూడా హీఈస్ ఆల్వేస్ లైక్ దట్. హీ ఆల్వేస్ యూస్ టు లైక్ మీకు ఎక్కడ ఎలాంటి ఈవెన్ పాదయాత్రలు ఆల్సో హీ యూస్ టు టెల్ లైక్ యూ నాట్ గోయింగ్, మీరు వెళ్ళలేకపోతున్నా నేను వస్తాను, నేను చేస్తాను. హీఈస్ ఆల్వేస్ లైక్ దట్. హీఈస్ వెరీ యాక్టివ్. మాకు ఎప్పుడన్నా కానీ తలసాని అంకుల్ ఫ్యామిలీ ఈస్ ఆల్వేస్, నేను మీకు లాస్యం అక్క కూడా చెప్పుండొచ్చు, వర్ధంతి నాన్న వర్ధంతి అప్పుడు నాకు కాల్ చేసిన లాస్యమ్మ,
ఫస్ట్ వర్ధంతి మీరు రావాలి అంటే ఐ వాజ్ ఇన్ సమ్ ఆంధ్ర ఎలక్షన్స్లో బిజీ ఉన్నాను, నేను రాలేకపోయినాను అన్న. తర్వాత వచ్చి పర్సనల్గా కలుద్దాం అనుకున్నాను, కలవలేకపోయినా ఇమీడియట్గా ఐ వెంట్ టు మేడారం జాతర 23rd రోజు నేను జాతర ఉన్నాను. అరౌండ్ మార్నింగ్ 6 o'clock న్యూస్ తెలిసింది. ఒక్కటి అక్కడ మీరు ఎమోషనల్గా వద్దు ప్లీజ్, యూ హ్యావ్ టు సే ఇట్. నో ప్లీజ్ మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను. అంటే న్యూస్ మీరే అడుగుతాను, 3 సార్లుకి ఎందుకు 3 సార్లు అనేది ఎందుకు జరిగింది? ఒకటి లిఫ్ట్ ఇన్సిడెంట్, ఒక స్కార్పియో, దాని ముందు ఒక స్కార్పియో, అది కూడా మీరు మీటింగ్ వెళ్తుంటే ఏది మీటింగ్ తర్వాత ఇంటికి వచ్చేసేటప్పుడు వేరే ఒక కార్ వచ్చేసి హిట్ అయింది అనమాట. హిట్ అయి మా ముందర కార్ ఏదైతే టైర్ ఉంటుందో అది బ్రేక్ డౌన్, మా మొత్తం కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. స్కార్పియో అది మీకు కొత్త కార్ కొన్నారు అప్పుడే. సో అది బ్రేక్ డౌన్, అప్పటికే బ్రేక్ డౌన్ అయిపోయింది మొత్తం, ఆ టైర్ పడిపోయింది. సో మళ్ళీ వేరే వాళ్ళ కార్లో మేము ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది అనమాట ఆ టైంలో. సో దట్ వాజ్ ద సెకండ్ ఇన్సిడెంట్. అంటే మేము అట్లా అవుతుంది అనేసి మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. దిస్ వాజ్ లైక్ ఒక డ్రంక్ పర్సన్ వచ్చేసి మాకన్నా ముందు ఒక అతన్ని హిట్ చేశాడు. అతన్ని అంటే ఒక పోలీస్ అతన్ని హిట్ చేసి మేము కొంచెం ముందర రాగానే మా కార్కి హిట్ చేసేసాడు. సో అంత లోపల పోలీస్ అతను చనిపోయారు. అది మాకు తర్వాత తెలిసింది, కానిస్టేబుల్. సో మేము ముందర అది హిట్ అయి మేము కొంచెం దూరం వరకు డ్రాగ్ అయిపోయాం. నేనుండే. సో కొంచెం దూరం వరకు డ్రాగ్ అయిపోయాం. సో అప్పటికే వి వర్ లైక్ వెరీ షాక్డ్, ఎందుకు ఇట్లా అయ్యింది అనేసి. దట్ గై వాస్ డ్రంక్, ఆ కార్లో ఉన్న అతను తాగుండే అనమాట. సో అలా జరిగింది. అండ్ నెక్స్ట్ది నేను లిఫ్ట్ది మేము నేను కూడా. సో మేమందరం మా ఏరియా కంటోన్మెంట్ కార్యకర్తలందరం కూడా మేము విఆర్ హాస్పిటల్లో ఒక ఓపెనింగ్ కోసం అనేసి వెళ్ళామన్నమాట. దాని తర్వాత వచ్చేటప్పుడు అది స్టక్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అండ్ చాలాసేపటి వరకు వీ కుడెంట్ ఓపెన్ ఇట్ అనమాట. సో ఆ టైంలో వన్ ఆఫ్ అవర్ అంకుల్స్ వచ్చేసి అక్కడ పక్కన ఉన్న గడ్డపార అవన్నీ చూసేసుకొని ఆ దాంట్లో ఉండి తీసారనమాట. ఇఫ్ నాట్ ఇట్ వాస్ లైక్ ఎంత ట్రై చేసినా కానీ వెళ్ళలేకుండా. ఐ డోంట్ నో, కానీ చాలాసేపే. ఇట్ వాస్ లైక్ అంటే మాతో పాటు పాపం అందరు కూడా అలానే స్టక్ అయి ఉండే. లోపల నుండి మేము ట్రై చేస్తాం. అండ్ మోర్ ఓవర్ అది గ్లాస్ది కాకుండే అండ్ గ్రిల్స్ది కాకుండే కాబట్టి మాకు ఇబ్బంది అండి అప్పటికి. సో దట్ వాస్ అక్కడ కొంచెం అందరికి ఇబ్బంది అయింది, బ్రెత్లెస్నెస్ స్టార్ట్ అయిపోయింది అంత లోపల. సో అప్పటికి వాళ్ళు వచ్చి తీయంగానే వీ ఇమీడియట్లీ స్టార్టెడ్ ఆఫ్ అనమాట. అట్లా అయింది. ఈ సెకండ్ ఇన్సిడెంట్ మేము అనుకోలే, ఆల్రెడీ మొత్తం ట్రాఫిక్ ఉన్న తర్వాత యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సంబడి టు కమ్ అండ్ హిట్ యూ. మేము నార్మల్గా వెళ్తుంటే ఎక్స్ట్రీమ్ స్పీడ్తో ఒక కార్ వచ్చేసి వి జస్ట్ కుడ్ సీ వన్ థింగ్, ఒక కార్ వచ్చి హిట్ అయింది. సో దట్ వాజ్ ది సెకండ్ థింగ్ అనమాట. థర్డ్ థింగ్ అక్కది అట్లా అయింది. సింపుల్ వై XL6 అక్క, నాకు అది ఒక్కటి. We were there in 2 cars. నేను లాస్ట్ టైం నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మా నాన్న ఫార్చునరే, ఎందుకంటే గుర్తుగా నాన్న ఫార్చునరే నాకు అని చెప్పేసి షీల్ ఫీల్ లైక్ డాడీ నాతో పాటు ఉన్నారు అన్నట్టు ఫార్చునర్ యూజ్ చేసేది. జనరల్ గా ఫార్చునర్ అని ఇన్నోవా అనేది ఉంది. మరి వై XL6 అదట్టు కొత్తది? XL6 ఉండే, ఫార్చునర్ కూడా ఉండే, అమ్మ వాళ్ళు ఉండే, అందరు ఉండే. ఇట్ వాస్ ఫస్ట్ టైం ఐ డెంట్ గో విత్ లాస్ట్ అక్క. ఫస్ట్ టైం నేను అక్కతో వెళ్ళలేదు ఆ రోజు రాత్రి. ఐ వాస్ టైర్డ్ ఆర్ సంథింగ్ అని అన్నాను. షీ వాస్ లైక్ మమ్మీ వాళ్ళతో వెళ్తున్నాను నేను అన్న టైప్లో వెళ్ళింది తను. సో మమ్మీ వాళ్ళు అందరు ఉన్నారు కదా అనేసి నేను ఆ రోజు ఫస్ట్ టైం డ్రాప్ అయిపోయా. ఆ రోజు డ్రాప్ అయ్యేది లేకుండా మీరు కూడా ఉండాల్సింది కదా. నేను కూడా ఉండాల్సి ఉండేది. చిన్న మైనర్ దానికి ఇంత మైట్ బి కార్ ప్రాబ్లమ్ అక్కర్లేదు నేను అనుకుంటా. సో మళ్ళీ మమ్మీ వాళ్ళు రిటర్న్ వచ్చేసేటప్పుడు అక్క వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వీ హ్యాడ్ పూజ ఎట్ హోమ్. సో అక్క ఏమందంటే విల్ గో టేక్, అందరికి ఫుడ్ తెచ్చేస్తాము అనేసి వెళ్ళింది. మమ్మీ బోయినపల్లి వరకు అందరు కలిసే వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 4:30 అనుకుంటా. అక్కడ నుండి మమ్మీ వాళ్ళతో కాకుండా ఈ కార్లో అక్క స్టార్ట్ అయిపోయింది. ఐ మీన్ షీ టర్న్డ్ అండ్ షీ వెంట్ అండ్ షీ ఫుడ్ తేయడానికి వెళ్ళింది అనమాట. మమ్మీ వాళ్ళు వచ్చేస్తుండే. మమ్మీ వాళ్ళు ఇంట్లో రీచ్ అయ్యారు. అప్పటికి నేను నేను యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ కాలింగ్ హర్
బికాస్ నేను మళ్ళీ వాళ్ళు ట్రావెలింగ్ అప్పుడు నేను డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి నేను యాక్చువల్లీ కాల్ చేయలేదు. నైట్ అంతా పూజలో ఉన్నారు అక్క మీరు? అదే నైట్లో పూజలో లేకుండే, నెక్స్ట్ డే మార్నింగ్ ఉండే అనమాట పూజ. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. సో మమ్మీ వాళ్ళు వచ్చారు, ఇంకా చెల్లి రాలేదు అనుకునేసి నేను అంత లోపల నేను కాల్ చేద్దాం అనుకున్నాను. కొద్దిసేపు ఇంకా వచ్చేస్తూ ఉంటుంది, షీ జస్ట్ వెంట్ టు ఏదో ఫుడ్ తెద్దాం అనేసి వెళ్ళింది. దాని తర్వాత వెంటనే మనం పూజకి వెళ్ళిపోదాము అనేసి ఇట్లా అనుకున్నాం, ప్లాన్ అట్లా అనుకుంటున్నాం. అంత టైంలో ఐ గాట్ ఎ కాల్. ఫస్ట్ మీకే వచ్చిన కాల్? నాకే వచ్చింది అనమాట. అంటే నాకు తెలిసి అప్పుడు నాకు కాల్ చేశారు, దాని తర్వాత నాకు డీటెయిల్స్ ఏం తెలియదు. హాస్పిటల్ కూడా మీరే ఫస్ట్? నేనే వెళ్ళాను. అంటే ఐ డోంట్ నో అక్క ఎక్కడుంది ఏంటి ఏం తెలియలేదు నాకు. నాకు దగ్గర ఇప్పుడు అప్పటికే మా డ్రైవర్ వదిలేసి వెళ్ళిపోయారు, మమ్మీని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. నాకు సడన్గా యూ విల్ నాట్, అంటే వైల్డెస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్ ఆల్సో యూ విల్ నాట్ థింక్ ఎంత యాక్సిడెంట్ అయినా ఇలా అవుతుంది అనేసి అనుకో. అక్క డ్రైవర్ కూడా ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ డ్రైవర్ అని విన్నాం మనం. అతను మాకు తెలిసిన అబ్బాయి. సో హీ వాజ్ నార్మల్. అతను పర్ఫెక్ట్ డ్రైవర్ కాదు అని కాదు, మామూలుగానే డ్రైవ్ చేస్తారు. ఇట్ ఈస్ నెవర్ లైక్ ఇప్పటివరకు అయినా ఎక్కడైనా బంప్ చేశాడు, ఎక్కడైనా కొట్టేశాడు, అలాంటిది కూడా ఎప్పుడు జరగలేదు. సో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అలాంటి జరుగుతుంది అనేసి నేను అనుకోలేదు. బట్ అతను మంచిగా ఉన్నాడు. అండ్ ఓన్లీ చెల్ల సైడ్ హిట్ అయింది. అదే కదా, నేను ఇప్పుడు అయితే ఇద్దరు కావాలి కదా, అతనికి ఓకే ఉన్నాడు, లాస్యమ్మకి తెలీదు రోహిత్. నాకు తెలిసి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా. నేను కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు బికాస్ ఐ నో హిమ్ ఫ్రమ్ బిఫోర్. కానీ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు రాసుకున్నారు అనమాట. దే విల్ ఆల్రెడీ సస్పెక్ట్ ఎవ్రీబడి, దే విల్ షూర్లీ సీ ఎవ్రీబడి ఏంటి ఎలా అయింది. మిస్టేక్ ఈజ్ ఆవర్స్ అక్క, ఓపెన్ మిస్టేక్ ఈజ్ అవర్స్. కార్ మనం వెళ్ళి హిట్ చేయడం అది ఇంకా నేను ఇప్పటిదాకా ఏం తెలుసుకోలేదు. సీరియస్గా చెప్తున్నా. After that incident, I really didn't talk about that incident anywhere. This is the first time I'm talking to you. నాకు అంత ధైర్యం కూడా లేకుండే అనమాట. నాకు విజయలక్ష్మి అక్క చెప్పిండే, అంటే చల్లదానికి వచ్చినప్పుడు మేయర్ విజయలక్ష్మి అక్క కూడా చెప్పిండే అనమాట. ఐ థింక్ దిస్ హ్యాపెండ్ లైక్ దిస్ అనేసి. మేబీ మన కార్ హిట్ అయిందా లేకుంటే ఒక దానికి హిట్ అయింది అనుకుంటా. ఐ డోంట్ నో అసలు ఆ కార్ ఎక్కడ హిట్ అయింది, ఎలా హిట్ అయింది. I didn't even go to that main spot. I directly went to the hospital. I was not in my senses, నేను చెప్పాలంటే. దాని తర్వాత I couldn't dare to know that. నాకు slight thought of లాస్యక్క only, I'll miss her so badly. And నాకు ఆమె ఇప్పటివరకు ఆమె లైఫ్లో ఒక చిన్న పెయిన్ తను తీసుకోలేదు. ఒక ఇంజెక్షన్ కోసమే షీ యూస్ టు, మా తెలిసిన అంకుల్ ఉంటారు అనమాట, డాక్టర్ అంకుల్, వాళ్ళ హాస్పిటల్ అంతా ఒకటి చేస్తుంది అనమాట. తను ఇంజెక్షన్కి షీ యూస్ టు రన్ హోల్ హాస్పిటల్ రన్ చేసేది అనమాట. ఆయన ఇంజెక్షన్ ఇవ్వడానికి 2-3 hours అయ్యేదన్నమాట ఒక ఇంజెక్షన్ కోసం. ఇమాజిన్. అండ్ వీ యూస్ టు సీ ఆమెను అంత మంచిగా, అంటే ఆమె అట్లా ఉన్నా కానీ షీ వాస్ వెరీ లైవ్లీ. యూ సీన్ హర్ కదా, వెరీ జోవియల్. అంతే షీస్ లైక్ దాట్. షీస్ వెరీ జోవియల్. ఏది సీరియస్ గా తీసుకోదు అంత. యూనో, నేను భగవంతుడికి పూజ చేస్తూ ఉన్నాం కదా, భగవంతుడికి ఎట్లా అనిపించింది అక్క? ఇప్పుడు మనం చేసేదే భగవంతుడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ చేతులకు కూడా అక్క లాస్యమ్మ ఏదో సమ్ థ్రెడ్స్ ఉండే, ఆ మేము చూసిన. భగవంతుడు పూజ చేస్తుంటే భగవంతుడే తీసుకుపోవడం ఏందక్క? మొన్న నేను 1 year ఎందుకు చేయలేదక్క? చేశారు. పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, అంటే మొన్న జస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 6 days అవుతుంది. అంటే ఇంట్లో చేశారు, ఇంట్లో పూజ చేశారు. అండ్ అన్నదాన కార్యక్రమం అవన్నీ పెట్టించారు. కాన్స్టిట్యున్సీ వైడ్ ఎందుకు చేయలేదు? కాన్స్టిట్యున్సీ వైజ్ చెప్పాలంటే కార్యకర్తలు, బోర్డు మెంబర్స్, మాకు తెలిసిన వాళ్ళు అందరూ వాళ్ళ వార్డ్స్లో వాళ్ళ ఏరియాస్లో చేసుకున్నారు. బట్ అక్కది కొంచెం చాలా ట్రామటైజింగ్ మాకు. ఇంకా ఇట్స్ వెరీ మచ్, అంటే ఇప్పుడు కూడా వన్స్ దట్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, అంటే మాకు అక్కని ఇట్లా చూడడం అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ అవర్ హెడ్స్ అనమాట. మాకు అది
అంటే విల్ అగైన్ గో టు ది స్టార్టింగ్ వై డిడ్ ఇట్ హ్యాపెన్ అన్న టైప్ నుండి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పటికన్నా వై XL6 అక్క, XL6 అనేది కాకుండా వేరే వెహికల్ మనకు ఉండే కదా అక్క. మనకి స్కార్పియో మనకు ఆల్రెడీ అప్పుడు పిఎస్లో ఉండే అనమాట. పిఎస్లో అది ఎందుకంటే అదే. సో XL6 ఇంకా ఫార్చునరే ఉంటుంది. XL6 కొత్తగా ఎప్పుడు తీసుకురాక? ఎలక్షన్స్ కన్నా చాలా ముందర. మేము పెట్రోల్ బంక్ అమ్మాము కదా, దాని తర్వాత అన్నమాట. సో ఆ టైంలో తీసుకున్నాము. దాని తర్వాత మేము అంతా ఎలక్షన్స్ వర్క్ అంతా దాంట్లోనే చేసామన్నమాట. ఏదన్నా అనుకున్నారా అసలు XL6 కాకుండా ఇన్నోవా ఏముంటే బాగుండని అంటే జనాలు అనుకున్నారు? రోహిత్, నాకు నిజంగా ఆ కాన్సెప్ట్ అది కార్ వల్లనా దేని వల్లనో నాకు ఇంకా ఇప్పటివరకు తెలీదు. వై ఆల్ థింగ్స్ హ్యాపన్ టు సయానా ఫ్యామిలీ? ఎందుకు? సంవత్సరం తిరగకముందే ఇన్సిడెంట్, సంవత్సరం తిరిగే లోపల ఇంకో ఇన్సిడెంట్. ఎందుకు? ఎందుకంటే నాన్న వర్ధంతి February 19th, లాస్యమ్మ వర్ధంతి జస్ట్ 4 daysలోనే 23rd. వై ఆల్ థింగ్స్ టు యూ? బికాస్ యువర్ ఫ్యామిలీ నెవర్ హర్ట్ ఎనీవన్. మీ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీని కానీ ఇంకోని కానీ టార్గెట్ చేసింది లేదు, బూతులు మాట్లాడింది లేదు, ఒక అన్యాయం చేసింది లేదు, ఒకరికి ఎడ్జ్ చేసింది లేదు. సర్వీస్ సర్వీస్ సర్వీస్. ఇంత సర్వీస్ చేసిన ఫ్యామిలీ, ఎప్పుడు పూజల్లో ఉండే ఫ్యామిలీ, ప్రజల కోసం ఉండే ఫ్యామిలీ. ఆ భగవంతుడు పూజ కోసమే మీరు ఆ రోజు చేశారు. దట్ హోల్ నైట్ అనుకుంటా మీరు చేసింది. అంత జరిగినా కూడా ఫ్యామిలీ, వై గాడ్ ఈస్ డన్ టు యూ అక్క? అదొక సింపుల్ క్వశ్చన్ మీకు. ఇట్స్ నాట్ ఎ సింపుల్. మీకెందుకు ఇంకా స్టిల్ యూ బిలీవ్ ఇన్ గాడ్ అక్క? అక్క ఐ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్. నేను ఎప్పుడు చూసానంటే లాస్య అన్నది తను నేను అని ప్రామిస్ చేస్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు ప్రోమోలు వేస్తాం మేము, అది నేను నెక్స్ట్ నివేదిత అని నేను అని కూడా పిలుస్తుంది. సో నథింగ్ టు అక్క. అయితే చాలా లీన్ అయిపోయింది. ఆ హోల్ నైట్ మీరు ప్రేయర్స్లో ఉన్నారు. కానీ చాలామంది చాలా విధాలుగా మాట్లాడిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు అక్క ఆ ఇన్సిడెంట్ మీద? సింపుల్. లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. బిఫోర్ దాట్ వన్ థింగ్ నేనేమన్నారంటే విధి ఆడిన వింత, విధి టీవీ, ఈవెన్ NTV TV9 ఛానల్స్ చాలా కూడా చావు వెంటాడింది, విధి వెంటాడింది అని కొందరు అన్నారు. కొంతమంది కావాలని టార్గెట్ చేసి ఏదో చేశారు అని కొంతమంది అన్నారు. సో వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఫైనల్గా? అంటే యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూస్ చెల్లి అయినప్పటికీ నేను ఏవి చూడలేదు. బికాస్ ఐ మీన్ వాస్తు ఇష్యూ కూడా ఏదో వచ్చిందంట, మీరు కొత్త ఇల్లు ఏదో షిఫ్ట్ అవుతుంటే వాస్తు కూడా లేదు, అట్లా ఏం లేదు. అంటే చాలా రూమర్స్ అయితే వెళ్ళాయి. బట్ నాకు తెలిసి అంటే ఎంతోమంది నేను పర్సనల్గా అయితే ఇంటర్వ్యూస్ అవన్నీ చూడలేదన్నమాట చెల్లెదా అయిన తర్వాత. నిన్నటి వరకు మంచిగా ఉన్న మన కొంతమంది మీడియా కూడా మన గురించి నెగిటివ్ రాయడం, ఇదే ఛాన్స్ అనుకుని రాయడం, అలాంటివన్నీ జరిగాయి. బట్ ఒకటి ఆలోచించాలి, ఒక ఇంట్లో అప్పుడే నాన్నని కోల్పోయిన ఫ్యామిలీ తర్వాత ఇమీడియట్గా ఇంకొక లీడింగ్ మెంబర్ కోల్పోయిన వాళ్ళ పరిస్థితిని వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా మీడియా ఏం చేశారంటే ఎనీ కైండ్ ఆఫ్ రూమర్ స్ప్రెడ్ చేసేసారు చూడు. దట్ లేటర్ ఆన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్. ఎందుకంటే మీడియా ఇస్ ద ఓన్లీ సోర్స్ ఏదైతే పబ్లిక్ నమ్ముతుంది, అంతే. ఇట్స్ ద ఓన్లీ సోర్స్. ఐఎమ్ టెలింగ్ యూ. నువ్వు మంచి చూపి మంచి అనుకుంటారు, చెడు చూపి చెడు అనుకుంటారు. సో అది జరిగింది మీరు చూపించినా పర్లేదు, బట్ జరగంది ఇట్ మే బీ దిస్, ఇట్ మే బీ దట్. అంటే యూ విల్ నాట్ సీ ఆ ఫ్యామిలీ ట్రామా ఎలా ఉంది, వాళ్ళు వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ. ఈవెన్ దట్ యూ కెన్ అది కూడా చూపించండి పర్లేదు, కానీ ఇది ఇలా అయ్యి ఉండొచ్చు ఆర్ ఏదో చెడ్డగా తప్పుగా చెప్పడం వల్ల మన ఈ మీడియా నడుస్తుంది అనుకోవడం తప్పు. సో దట్ ఈస్ అ రాంగ్ థింగ్ ఐ ఫెల్ట్. మేబీ ఐ డెంట్ సీ ఆల్ ద నేను రకరకాల కథనాలు చాలా చెప్పారు అని నాకు తర్వాత తెలిసింది. బికాస్ పార్టీకి వెళ్ళేసి వచ్చి ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఎవరితోనో అబ్బాయితోనే వెళ్ళారు అన్నారు, పార్టీకి వెళ్ళారు అన్నారు, మదర్తోని ముందటి కార్లో ఉన్నారని అందరికీ తెలుసు. సో ఇలాంటివన్నీ అంతా జరిగిన తర్వాత కూడా ఇలాంటివన్నీ చెప్పారు అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. అది నాకు ఆ టైంలో ఏదైతే మీడియా మా నాన్న నుండి ఇప్పటివరకు వచ్చిన మీడియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు నాన్ కాంట్రవర్షియల్ నాన్నగారు
ఎప్పుడు ఎటువంటి ఫైట్స్లో ఎటువంటి దాంట్లో కూడా ఇప్పటివరకు మీరు కనిపించకపోయి ఉండొచ్చు. ఎంతైతే పబ్లిసిటీ మాది ఉండదని మీరు చెప్పారు చూసారా, అంతనే నాన్ కాంట్రవర్సీ కూడా ఉండదు అన్నమాట. అంటే నేను ఇంకో విషయం కూడా చెప్పాను, 5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కూడా సరైన రైట్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలా మంది దళిత సోదరులు అక్కడికి వచ్చి వాయిస్ రేజ్ చేసినారు, ధర్నా చేసినారు. నాన్నకి సరైన రైట్ వేలో గాలిలో కాల్పులు చేస్తారు కదా అక్క, రైట్ వేలో 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే సిటీలో అంటే ఏ లేకపోయినా కూడా ఆ రోజు మీరు వాయిస్ రేజ్ చేయలేదు అక్క. నేను ఈ ప్రశ్న లాస్ట్ టైం అడిగినా కూడా తను దాటివేసింది ఎందుకులే అని చెప్పేసి. తో మీ పార్టీ చేయకపోయినా కూడా పార్టీ చేయలేదని కాదు, అక్కడ చాలా మిస్కన్సెప్షన్ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే అది ఎందుకు అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ. కాదు, అక్కడ తలసాని గారు వచ్చారు, పద్మరావు అంకుల్ వచ్చారు, అప్పుడు ఉన్న మైనంపల్లి అంకుల్, వీళ్ళందరూ కూడా ఉండే అక్కడ. బట్ థింగ్ వాస్ అక్కడ చేయాల్సిన రైట్స్ బిఫోర్ ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ లోపల చేయాలన్నమాట. సో సాయి కిరణ్ గారు కూడా ఆ టైంలో హీ వాజ్ దేర్ విత్ అస్ అండ్ హీ వాజ్ టేకింగ్ అ లీడ్ ఆఫ్ ఇది అవుతుందా లేదా అని చూసుకునే అప్పటికీ నడుస్తుండే ఇదంతా. ఆ సాయన్న మాత్రమే ఉండే. సో హీ వాజ్ సీయింగ్ ఆల్ దిస్ అనమాట. ఓన్లీ థింగ్ ఈస్ ప్రజలు ఎంతమంది ఉండే అంటే మేము అక్కడ ఆ గ్రౌండ్స్ వరకు వెళ్ళేంత వరకు టైం మించిపోయిండే. అండ్ అక్కడికి వీళ్ళు సంప్రదించి వాళ్ళు అక్కడ వచ్చి చేసే లోపల ఇట్ వాస్ టూ లేట్ అండ్ 6 లోపల చేయాలన్నమాట. సో ఇదంతా మిస్కన్సెప్షన్ అంతా జరిగింది, చాలా మందికి తెలియదు. సో దే జస్ట్ నెక్స్ట్ డే నుండి ఏం బ్లేమ్ చేసేసారంటే ఇలా అయ్యింది అండ్ ఇవ్వలేదు అనేసి. అండ్ నిజం చెప్పాలంటే ఐ కుడ్ సీ అందరూ దళిత లీడర్స్ వాళ్ళందరూ వాళ్ళ వాయిస్ ఇచ్చి మా ఫ్యామిలీని దే వాంటెడ్ దిస్ రైట్స్, మాకు సాయన్న గారికి రైట్స్ కావాలి అని అడగడం ఇట్స్ రియలీ గ్రేట్ అండ్ ఐ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ దెమ్. అంటే వాళ్ళు మా కోసం నించున్నారని ఇమీడియట్లీ నో టైమ్ వీ కెన్ సీ పీపుల్ ఫర్ అస్. సో వాళ్ళంతగా ఆ టైంలో కూడా మా పక్కన ఉండేసి మా కోసం అడిగారు అంటే దట్స్ రియలీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఫర్ దట్. అది ఎండింగ్ ఇచ్చేసేయండి మీడియా మిత్రులకి. మీడియా మిత్రులకి ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్, ఉన్నది ఉన్నట్టుగా చూపించండి. డోంట్ ప్లీజ్ దాంట్లో యాడ్ చేసిన దానివల్ల ఐ హ్యావ్ సీన్ సమ్ ఇంకొక ఒక మీడియా అయితే కొంచెం హైట్స్ మీదకి వెళ్ళి మాట్లాడారనమాట. లాస్యమా ఇప్పుడు ఆమె ఉన్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్న తర్వాత ఆమె దానికే మీరు ఇన్ని థింగ్స్ యాడ్ చేసి చెప్పగలిగారు. ఒక సామాన్య మానవులు వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ టు ఫేస్, వాళ్ళకి ఇలాంటి థింగ్స్ ఫేస్ చేసి ఉండుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఏం చూసుకుంటారు? పీపుల్ విల్ ఇప్పుడు వాళ్ళ మీద ఏదైనా నిందేస్తే పక్కనున్న ప్రజలంతా దే విల్ బిలీవ్ మీడియా ఏది చూపించిందో, రైట్? సో ఏది ఉందో అది చూపించాలి. అండ్ మీడియా ఇస్ ద మెయిన్ లీడ్, మెయిన్ బ్రిడ్జ్ బిట్వీన్ ద లీడర్స్ మేబీ అండ్ ద పీపుల్. ఏదున్నా కానీ దే ఆర్ ద మెయిన్ లీడ్ అండ్ ఐ ఫీల్ దే షుడ్ డూ దేర్ బెస్ట్. కేసీఆర్ గారు మీకు నమ్మి టికెట్ ఇచ్చారక్క, అంతే నమ్మి రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తాన్నా కూడా వద్దు అనుకుంటా కేసీఆర్ గారు నమ్మి తనతోటే ఉన్నారు, ఫ్యామిలీతో అనట్లేదు, తనతో ఉన్నారు కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ బాండింగ్ అక్క. డెఫినెట్లీ ఈ సందర్భంలో కేసీఆర్ గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎవ్వరు ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీకు టికెట్ ఇస్తా వద్దన్నా కూడా కేసీఆర్ మిమ్మల్ని నమ్మినారు, లాస్యమని నమ్మినారు, మిమ్మల్ని నమ్మినారు అక్క. కేసీఆర్ గారు చాలా సాఫ్ట్ హార్టెడ్. నాన్న చాలాసార్లు చెప్పేవారు. సో అప్పుడు నేను ఎక్కువ తిరిగే అంటే పొలిటికల్గా కేసీఆర్ గారిని అంత కలవడం జరిగేది కాదు కాబట్టి నాకు తెలియలేదు. నేను పర్సనల్గా చూసింది డాడీ ఇది అయిన తర్వాత నుండి అప్పుడు నాకు అర్థమైంది కేసీఆర్ గారు ఇట్స్ వెరీ సాఫ్ట్ హార్టెడ్. అయినా ప్రజల్ని పక్కన ఉంచుకొని వాళ్ళ థాట్ ప్రాసెస్తో ఆలోచిస్తారనమాట. సో హీఈస్ నాట్ లైక్ మేము ఈసారి గెలవలేదు అంటే ప్రజలు ఇట్లా చేయలేదు అని అనరు. ఆ టైంలో కూడా వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళు అలా చేయలేకపోయారు అంటే ఇన్ దట్ పాజిటివ్. మీకు కలిసాను మొన్న కూడా, మాకు ఇప్పుడు 25 years సెలబ్రేషన్స్ కోసం కూడా కలిసాను. లేదు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఇంకా మనం చేద్దాము. ఇట్ ఈస్ నెవర్ లైక్ ఓడిపోయారా అన్నట్టు ఏమి ఉండదు పార్టీలో ఎప్పుడన్నా. దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ యూ. నీకు ఎలా ఉన్నా కానీ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ అన్న టైప్లోనే ఉంటారనమాట. సో కేసీఆర్ గారు ఈస్ బేసికల్లీ ఎట్లా ఉంటారంటే హీస్
ఆల్వేస్ ఇన్ అ పాజిటివ్, ఆయన చాలా పాజిటివ్ మైండెడ్. మీరు మనం అనుకున్నట్టుగా ఉండరనమాట. ఇలా జరిగింది అంటే మనం నెగిటివ్స్ విల్ ట్రై టు ఫైండ్ నెగిటివ్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన అలా కాదు, ఇలా అయ్యిందంటే ఓకే నెక్స్ట్ మనం ఇలా పాజిటివ్ చేద్దాము, అంతేగాని హీ విల్ నాట్ బ్లేమ్ ఇట్ టు ఎనీబడి. అది ఒకటి ఉంది. కేసీఆర్ గారు అంటే వీ కుడ్ సీ దట్ అంత ఆ దయాగుణం నాన్న తర్వాత. అందుకోసమే నేను మీరు మా ఎలక్షన్స్ అప్పుడు చూసానేమో, హీస్ రియల్ గాడ్ ఫాదర్, ఈస్ రియల్ గాడ్ ఫాదర్. ఆయనకి నేను నెక్స్ట్ ఇంకా ఏం చెప్పలేను. నాకు నెక్స్ట్ నా డాడీ తర్వాత ఐ కుడ్ లుక్ అపాన్ సంబడి అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరమ్మా, అంతే. అదైతే అది బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది చూసా, సేమ్. ఆయన ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు, దరిదాపులు రారు. కంటోన్మెంట్ అంటే సాయన్న, కంటోన్మెంట్ అంటే లాస్యమ్మ, కంటోన్మెంట్ అంటే రేపు ఫ్యూచర్లో నివేదితమ్మ. ఇట్స్ అంతే డన్. యు ఆర్ ఫర్ ద పీపుల్ అండ్ పీపుల్ ఫర్ కంటోన్మెంట్. కంటోన్మెంట్కి ఎప్పుడు మీరే, అంతే. అది బ్రాండ్ అంతే. తలసాని గారు ఎట్లయితే చరిష్మా ఉన్న లీడరు, మీ ఫ్యాన్ కూడా అట్లాంటిదే. ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం, సో ఆ గుర్తు చేసినందుకే ఇష్టం. అండ్ థ్యాంక్స్ అమ్మా. ఇబ్బందికరంగా ఉన్నా కూడా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టినాను. ఇది పబ్లిక్ అంటే నాకు స్ట్రాంగ్ ఉమెన్ కనపడినానంటే మీరే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రానున్న రోజులో ఇంకా బెటర్గా మనం ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్తుంటాం. అండ్ ఐ ఆల్వేస్ విత్ యువర్ ఫ్యామిలీ అమ్మ. కష్టపడుతున్న అందరికీ నేను ఉంటాను. అండ్ యు వర్ ఆల్వేస్ దేర్. లాస్ట్ ఇయర్ టైం నుండి యు వర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ.